అందరికీ నమస్తే. నేను మీ కాప్ నిఖిలా వెంకట్. ఇంతకు ముందు వీడియోస్ లో మనం ప్రిలిమ్స్ ఎలా క్వాలిఫై అవ్వాలి, ఏ సబ్జెక్ట్ కి ఎంత వెయిటేజ్ ఉంటుంది, ప్రిలిమ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, డాక్యుమెంట్స్ ఏమేమి రెడీ చేసుకోవాలో డిస్కస్ చేసుకున్నాం కదా. మరి నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే తప్పకుండా సేవ్ చేసి పెట్టుకోండి. అదేంటి అంటే ఎవరైతే ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి జరిగే సెకండ్ లెవెల్ ప్రాసెస్. అదేంటి అంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఆర్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఇది వచ్చేసి ఫస్ట్ లెవెల్లో మెన్ రన్ ఈవెంట్ ఉంటుంది. అదేంటి అంటే 1600 మీటర్స్ ఉంటుంది విత్ ఇన్ మ్యాక్సిమం టైమ్ ఆఫ్ 7 minutes 15 seconds. అండ్ ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్ కి అయితే 9 minutes 30 seconds ఉంటుంది. సో ఎవరు ఎంత తక్కువ టైంలో రన్నింగ్ కొడతారో వాళ్ళు ఎక్కువ మార్క్స్ ని గెయిన్ చేసుకోవచ్చు. సో దాని గురించి నేను ఇప్పుడు చార్ట్ డిస్కస్ చేస్తాను, జాగ్రత్త విని నోట్ చేసుకోండి. 4 minutes 15 seconds and less అయితే 100 marks, 4 minutes 16 seconds to 4 minutes 35 seconds అయితే 95 marks, 4 minutes 36 seconds to 4 minutes 55 seconds అయితే 90 marks, 4 minutes 56 seconds to 5 minutes 15 seconds అయితే 85 marks, 5 minutes 16 seconds to 5 minutes 35 seconds అయితే 80 marks, 5 minutes 36 seconds to 5 minutes 55 seconds అయితే 75 marks, 5 minutes 56 seconds to 6 minutes 15 seconds అయితే 70 marks, 6 minutes 16 seconds to 6 minutes 35 seconds అయితే 65 marks, 6 minutes 36 seconds to 6 minutes 55 seconds అయితే 60 marks, 6 minutes 56 seconds to 7 minutes 15 seconds అయితే 50 marks. సో ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్ కి అయితే 7 minutes 16 seconds to 8 minutes 30 seconds అయితే 40 marks, 8 minutes 31 seconds to 9 minutes 30 seconds అయితే 30 marks. సో నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్. అదే మెన్ హైట్ ని మెజర్ చేస్తారనమాట. మెన్ హైట్ వచ్చేసి 167.6 సెంటీమీటర్ ఉండాలి. అదే ఏజెన్సీ ఏరియా వల్ల అయితే 160 సెంటీమీటర్ ఉన్నా కూడా కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మెన్ షార్ట్ పుట్. షార్ట్ పుట్ వెయిట్ వచ్చేసి 7.26 kgs ఉంటుంది, 6 meters టు క్వాలిఫై. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ జంప్. మెన్ జనరల్ లాంగ్ జంప్ అయితే 4 meters టు క్వాలిఫై. అదే ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్ కి అయితే 3.5 meters టు క్వాలిఫై. సో విన్నారు కదా, ఎవరైతే ప్రిలిమ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో వారు ఇప్పటి నుంచే ఈవెంట్స్ మీద ఫోకస్ చేస్తే తప్పకుండా సెకండ్ లెవెల్ కూడా క్వాలిఫై అయిపోతారు. కొన్ని రోజులు అన్ని సాక్రిఫైస్ చేయండి, సక్సెస్ మీ సొంతం అవుతుంది. ఫర్ ఫర్దర్ అప్డేట్స్ డిఎం మీ. ఆల్ ది వెరీ బెస్ట్. జై హింద్.